అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేత్తడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది. కరీంలాలా, 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 తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది. కరీంలాలా అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా లాలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతుకు బతికి నిన్ను, అరే హే భగవాన్. పిలిచారా? ముందు నీ కొడుకు ఈ నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా, చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు ముక్కలు కింద నరికి పోగులు పెట్టి ఈ పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు, రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని, ఆ తర్వాత ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినలాలా, నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, తప్పుకో. శవం జ్ఞానంలో ఉందా? ఇక్కడ సార్. హలో, టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నా. ఇక్కడ ఇక్కడ సార్. ఇది సార్. లాలా, కరీం లాలా. గోవిందం భజ గోవిందం. నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది. చావు గీవు అంటున్నావు, నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు. ఫ్యాన్ కదండి, చస్తావు. మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లాలా, రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. మంచిది మంచిది. ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. జబిన పెట్టుకుంటావేట్రా? నిక్కుడికి ఫోన్ చేయి. నేను చేయను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించేయ్. ధ్యానం ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు చంపేస్తాడు రా. చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తానే. భగవాన్ పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలా గారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడచ్చు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తే ఆడంత కిందకి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పనైపోద్ది. నీ మొగుడు పోతాడు. వీడు మొగుడా? ఇద్దోటి మొగుడు ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? నువ్వు ఏసేరా. నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్, తర్వాత నన్ను. నువ్వు మగానివైతే ముందు ఆడిని చంపి నన్ను చంపరా. ముందు దాన్ని చంపే. చంపరా. దాన్ని చంపేరా. అమ్మా తెలుగు తల్లి,
తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి? అవన్నీ ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ తో పడిపోయినాయండి. నువ్వేంటి లాలా ఎక్కడున్నావు? నీకు పోలీస్ అంటే భయం లేదన్నావుగా? పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. ఏయ్ గోపాలరావు, రే, రే, ఆపు, ఆపు. నీకు ఆ విజిల్ ఎవడొచ్చాడ్రా? ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీస్ ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు ఈ శవం దొంగ. లాలా లాలా సంకేతం కోడ్. లాలా రాజ్గాడు. అరే లాలా రాజ్గాడు బ్యాంక్ లో. లాలా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్. అబ్బని తీయని దెబ్బ మున్నా. లాలా ఆ రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది. ఆ. నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను. చూడు ఇట్రా. ఏంటి మున్నా వీళ్ళెవర్రా? వాళ్ళు రాజు వాళ్ళ అమ్మానన్న. ఛే! ఆ రాజ్గాడు నిన్ను మోసం చేసిండు. లాలా వీళ్ళు రాజ్గాడు అమ్మా నాన్న కాదు. ఆ? ఆ, వాడని లోపల బంధించండి. సరే నేను బ్యాంక్ వేస్తా. నేను వస్తున్నా. ఏయ్! నేను రాజమ్మ నాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకొచ్చావింటారా నువ్వు? లాలా రస్తు ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు నేను మున్నాను లాలా. ఆ? ఆ రాజ్గాడు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆ బొంగులో కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్నా. గదిలోకి చెమేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజ్గాడు నా చెల్లెని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్! అరే పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. లాలా ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బలిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను నోర్మూయ్. పైన గదిలో మాధవరావు లేడు. హే రామ్. అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ రైడ్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి చచ్చింది. హే? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. గడియారం 3 కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇవిగో పేపర్స్ సైన్ చేయండి. నిన్న ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. అలాగే. సరిగ్గా టెండర్కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. లాలా ఏంటి ఈ టైంలో కూడా కారణం ఆ మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. ఏం తెలియదు లాలా, నాకు తెలుసు ప్లాన్ మొత్తం. ముందు నువ్వు ఈ పిచ్చోడు ఎక్కడికి ఇలా వచ్చా లాకెళ్ళండి. ఒరేయ్, ఒరేయ్, నువ్వు నోరు మూసుకుని కారెక్కరా. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండిని ఫాలోగా. అమ్మా ఎక్కడికి? ఎక్కడికంటే పిచ్చిమోహ కారెక్కించారంటే ఇంటికే ఉంటది. దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించారు. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. చెప్ రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై. రేయ్ నీ పని నేను చూస్తాను హై. లాలా కరీం లాలా. కరీం లాలానే మాకు తెలుసులేండి. ఎక్కడ తెచ్చారు? ఇప్పుడు శ్మశానం దాటాం. అబ్బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకు చావండి. రారు రానివం. సక్సేనా లాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా, ఆ మాధవరావు బండి నంబరు 44 హై. ఆ బండి ఆతా హై, దానిపైన పెద్ద జట్టు పడతా హై, బాంబ్ బ్లాస్ట్ హోతా హై. బాంబు పేలింది, బాంబు పేలింది. ఏంటయ్యో నీకు బాంబంటే భయం లేదా? బాంబు ఏమైనా పెళ్ళామేంటి భయపెట్టడానికి? నరుకుతా. టెండర్ అయ్యే వరకు చెట్టు కట్టేసా. సార్ మీ మాధవరావు గారు సార్. పిచ్చి కింద ఇది మన కారు ఆల్ 7. లాలా ఇటు చూడు, బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజుగాడి పనే ఉంటుంది. లాలా ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. ఏ చెట్టు పక్క తీసేయండి.
థ్యాంక్ యూ లాలా అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావు. లాలా నీ గండులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. ఏయ్ అరే నర్సింగ్ పల్లి పెట్టుకో ఏయ్ అందరూ వెళ్ళండి వెళ్ళు త్వరగా వెళ్ళండి చలో అమ్మో ఆ ఎర్రసిను గాడు ప్రాణం తీసి మరీ చంపు వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి ఇప్పుడు తుంపలు దగ్గ లాలా రా ఈ కారు ఎక్కు. దా ఎక్కు. లాలా బ్రీఫ్ కేస్ జాగ్రత్త. ఏయ్ పోనీ పోనీ అమ్మో అన్న మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయి. రాజ్ ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నాను. జాగ్రత్త. అలాగా ఏయ్, ఎందుకైనా మంచిది అడ్డదారులు పోనీ. డ్రైవర్ మా డాడీ కార్ని ఫాలోగా ప్లీజ్. yes కరెక్ట్. లాలా లాలా సాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది. ఏ బండి నీకు తేరు పోలీసు వాళ్ళది. ఎర్రసిను గాడు వస్తున్నాడు. దారి మార్చు. ఏయ్, లెఫ్ట్ పోనీరా. అరే చూసుకో చూసుకో. ఏయ్, వీడిని నమ్ముకుంటే వీడు ఇక్కడ తెచ్చి పడేశాడు ఏమిటయ్యా? నా జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తస్సత్. హలో ఏమయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? గోతులో పడి తెచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరేమిటి గోతులోకి వెళ్ళి తెచ్చారు? సరే టెండర్కి ఇంకా అరగంటే టైం తెచ్చింది, తొందరగా వచ్చి చావండి. ఆ? అరగంట టైం ఉందా సార్? ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్ ఏం పర్వాలేదు. పదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు ఏ వెళ్ళండి. ఆ, ఓం తస్సత్. వద్దు బాబోయ్. ఎక్కు. ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే. ఆ, అమ్మ గుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ని కలిసడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చాయ్. ఏంటి నా డ్రైవింగ్ రా సార్? నా డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. ఆ? నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జై హో వీర్ నారి. తిన్నదంతా ఎక్కడికి పోతుంది? సన్నాసులాగా వస్తున్నారు. ఎక్కడా? దోచావరా? నన్ను తెలియ ఎక్కడికి వెళ్తున్నారు? ఏవే, జాగ్రత్త, చచ్చిపోతాను. అరే ఆ రాజుగాని బండి వస్తుంది. ఆపేరా. మేమురా. మీరా సార్? రేయ్, అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట్రా. రేయ్, ఆ రాజుగారి కారు వస్తుంది, వెళ్ళండి. బాబు మీరా తెలియక చిన్న బాంబు పెట్టాను. నేనేం తెలిస్తే పెద్ద పంపేసేవాడివా? అదిగో రాజుగారి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నొద్దం ఎక్కించుకో. ముందా మాధరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి వాడిని బయటికి ఇచ్చి చెయ్యి విర్రగొట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగెత్తుకొచ్చేయండి.
చూస్తూనే ఉన్నాగా త్రిష రేయ్, మాట్లాడుతున్నాం కదా అరే మీ సౌడా నీకు మీ సౌండ్ మీ సౌండ్ రెండు నాకున్నాయనా ఓకే త్రిష చిన్న డ్రామా ఆగండి. శభాష్ రమణ కరెక్ట్ టైంకి వచ్చావు. రే రాజ్, నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది ఖేల్ ఖతం, దుకాన్ బంద్. త్రిష అడుగులాలా వెనకెళ్ళు. అప్పు మున్నా లాలా రా కారకు రా రా. మున్నా అలా మున్నా 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 10 నిమిషాలే ఉంది, త్వరగా వెళ్ళాలి. అబ్ని తీయని దెబ్బ. బ్రీఫ్ కేసు ఇవ్వు. ఎందుకు? నువ్వు చెప్తా. మున్నా నేను మున్నా నహీ రాజా హూ. బాయ్. దొంగ మున్నా, దొంగ మున్నా. సూట్ కేసు ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా, నేనైతే బుదిలేవా. రా ఎక్కు. పాట పాడే టైం లేదు, నేనే ఉన్నా. కారెక్కు రా రా. పద. టెండర్ నీకు రాదు, వస్తే నేను మగాని కాదు. ఏయ్ ఇందాకిచ్చింది సరిపోలేదా? మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా? వెదవ కాదురా, వెదవన్నారా వెదవ. లాలా చూసావా, నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు. మేమే గెలిచాము. చచ్చారా వచ్చారా? ఇవిగో డాక్యుమెంట్స్. అందులో వేసి చావండి. ఏమిటి ఊళ్ళంతా బురద చచ్చింది? ఓహో వచ్చినప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా. మీరు టెండర్ లేసి చావడం నా చావుకు వచ్చింది. ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి చస్తుంది. సక్సేనా, గోపాలరావు, విజయలక్ష్మి నన్నే వరించింది. టెండర్ మనదే. రండి రండి, టెండర్ సమయం అయిపోయింది. సరైన సమయంలో టెండర్ ఒక్కడు, ఒకే ఒక్కడే సాడు, వాడే కరీం లాలా. చెప్పు గోవిందం. ఏం చెప్పి చావను? టెండరు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది. ఏంటి? మీ చేత్తో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు. అరే సక్సేనా, సక్సేనా, నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా? లాలా నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఇంకా బోన్ తచ్చతేంటి? మొత్తం తుస్సుమంది. మున్నాగాడి కారు అనుకుని రాజుగాడి కారు, రాజుగారు అనుకుని మున్నాగాడి కారు ఎక్కుంటావు. కాగితాలు మారిపోయినాయి. మొన్న నేను నీతోనే ఉన్నాగా. లాలా వీడే ఏదో మోసం చేసిండు. వీడు మోసడాడు లాలా. లాలా నాకేం తెలియదు, నేనే మున్నాని. మున్నాను నేను మున్నాని. నేను కాదు లాలా, నేను మున్నాని. మున్నా మేహు నేను మున్నాని. లాలా మొన్న ఎవడో నాకు తెలుసు. మొన్న గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఒకటే. ఆగండి ఆగండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఏ భగవాన్, పిలిచారా? అరే చుప్. లాలా ఏంటే? కరీం లాలా ఓం తస్తత్ జ్ఞానంలోకి పంపడం బండ్లు పాడు. వాళ్ళిద్దరిట్లో మున్నాయో కనిపెట్టలేకపోయినావు. నువ్వు పెద్ద డాను, నీకు డ్రెస్ కోడు, నగలు, చేతిలో నిశ్శబ్ద తుపాకీ. ఎక్కువ మాట్లాడుతున్నా. చాలా తక్కువ మాట్లాడుతున్నా. ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రీ. వాళ్ళిద్దరు కలిసిపోయారా? నిన్ను ఎర్రిపప్పని చేస్తున్నారా గుండోడా అని చెప్పా. విన్నావా? వినలా. నన్ను తీసుకెళ్లి రూమ్ లో పండించావు. ఎందుకు? బలుపురా నీకు. లాలా నేను నీకు ముందే చెప్పా, నువ్వు మా ఇద్దరిని కాల్ చేస్తావు, నిన్ను మా డాడీ కాల్ చేస్తాడు, మా డాడీని సక్సేనా గారిని కాల్ చేస్తాడు, సక్సేనా గారిని నేను కాల్ చేస్తా. yes ఓం తస్సత్. అందులో బుల్లెట్ నేనే తీసేసా. నీ బుల్లెట్లు నేను తీసేసా. అందులో బుల్లెట్లు నేను తీసేసా. మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు, నా దగ్గర ఉన్నాయి. ఈసారి గురి చూసి కాల్చాను. 3 బుల్లెట్లు అయిపోయాయి, 4వ బుల్లెట్ నీకు. అన్నా
చెట్టు లేకున్నా కాయట్లా కాల్చేవన్నా నువ్వు మామూలు వలసివి కదన్నా అర్జునుడివి. రండి మొత్తం అందరికి ఉఠావు సుక్కలు రారా లాలా లాలా खेल खत्म दुकान बंद అరే అరే ఖేల్ ఖతం అరే అరే ఖేల్ ఖతం ఖేల్ ఖతం పోరి చూస్తే కథలు నాకు ఖరాబ్ చేస్తున్నా దిమాకు పిల్ల చూస్తే తీపి చెరుకు